హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆదర్శ్ నగర్లో గణపయ్య వేడుకలు విశేషంగా జరిగాయి. దేశంలో మిగతా చోట్ల జరిగిన దానికి పూర్తి భిన్నంగా మార్గదర్శిగా నిలిచేలా నిర్వహించారు. గత 30 ఏళ్లుగా ఈసీఐ కాలనీ వాసులు ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడినే ప్రతిష్ఠిస్తున్నారు. భక్తులు స్థానికులు కలిసి పెద్ద ఎత్తున పాల్గొని గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. చివరిగా మట్టి వినాయకుడిని కాలనీలోనే నిమజ్జనం చేసి ఆ మట్టిని ఇంటింటికి తీసుకువెళ్లి ఇంట్లో పెంచుకుంటున్న పూల కుండీలలో వేసి పర్యావరణ స్నేహిత పండుగగా జరుపుకున్నారు. Thank you, Vijay. Thank you for gracing us together. We are played Brixton. We have cherished our childhood in this colony. So I really thank you, Vijay. PSS స్టాఫ్ క్వార్టర్స్ లో ఉంటాము. ఈ ఇయర్ మేము మట్టి వినాయకుడిని పెట్టాము. అందరూ కూడాను ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టాలి, ఎందుకంటే అది ఎకో ఫ్రెండ్లీ, మన పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అందరూ కూడాను ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని పెట్టుకోవాలి, అదే అందరికీ మంచిది కూడాను. అందరూ అదే ఎంకరేజ్ చేయాలి, మట్టి వినాయకుడిని ఎంకరేజ్ చేయాలి. మమ్మల్ని చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అలాగే పెట్టాలని కోరుకుంటున్నాము. ఏదైతే మనం ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని నిమజ్జనం చేస్తామో ఆ మట్టిని కూడాను మనం మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అందరూ అలాగే చేయాలని కోరుకుంటున్నాము. గణపయ్య ఉత్సవాలు అంటే శోభయాత్రలు, భారీగా డప్పు చప్పుళ్ల శబ్దాలు, భక్తుల నృత్యాలు, కేరింతల మధ్య నిమజ్జనం అనేది సర్వసాధారణం. కానీ ఆదర్శ్ నగర్లో మాత్రం మరో విధంగా గణేష్ వేడుకలు ముగిశాయి. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన కాలనీవాసులు కలిసికట్టుగా పూజలు, నిమజ్జనం, ఆ తరువాత ఇంటింటికి పర్యావరణ సందేశాన్ని ఇచ్చారు. గణపయ్యను హరితహారం స్ఫూర్తిగా నిలబెట్టినట్లుగా నిమజ్జనం చేసిన మట్టిని కాలనీవాసులు ఆ మట్టిని తీసుకుని వెళ్లి తమ ఇళ్లలోని పూల తొట్టిల్లో కలిపేశారు. గణేష్ ఎప్పటికీ మా ఇంట్లోనే ఉంటాడు అనే భావనతో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నదానం చేశారు. భక్తులందరూ కలిసి దాండియా, కోలాటాలతో నవరాత్రి ఉత్సవాలను నిమజ్జనంతో ఘనంగా ముగించారు. Thank you, Vijay. Thank you for gracing us together. We are played Brixton. We have cherished our childhood in this colony. So I really thank you, Vijay, for coming down to us. Next. పర్యావరణాన్ని రక్షించండి. గట్టిగా మళ్ళీ ఇప్పుడు లౌడ్ మళ్ళీ గట్టిగా లౌడ్ ఇప్పుడు. శతవర్షం దీర్ఘమాయు స్వస్తి. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ రజనీకాంత్, డిప్యూటీ డైరెక్టర్ సంజయ్ జాదవ్, పువ్వాడ రాజేశ్వరరావు, ఆదర్శ్ నగర్ వెల్ఫేర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అనుష, ఎస్ఐ ఎంప్లాయీస్, అధికారులు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకతను విభిన్నంగా నిలబెట్టారు. ప్రజలందరూ ఈకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి అని పిలుపునిచ్చారు. స్వామికి మేము పూజలు చేసినప్పుడు ఎక్కడ మేము ప్లాస్టిక్ వాడలేదు. ఇస్తరాకులతో సహా అట్టి ఆకులు అవి వాడి ఎక్కడ ప్లాస్టిక్ గ్లాసులు కూడా ఎక్కడ యూజ్ చేయలేదు. అలాగే ఇప్పుడు నిమజ్జనం కూడా ఇక్కడే కాలనీలో చేస్తున్నాము. దీంతో బయటికి తీసుకెళ్ళి ట్రాఫిక్ జామ్ చేయవలసిన అవసరము లేదు. మన దేవుడు మన దగ్గరే ఉంటాడు. అలాగే దేవుడు మట్టిని కూడా మేము తొట్టులో పెట్టేసి చెట్లు నాటేసి అందరికి పంచిపెట్టాలని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండి. ఎక్కువ అందరూ మట్టి వినాయకుడిని దయచేసి వాడండి, ఇదే మెయిన్గా చెప్పేది. అందరూ మాలాగానే ఎవరి ఇంట్లో వాళ్ళు విసర్జన చేసుకుంటే మనకు బయట ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు, జరగదు. ప్లాస్టిక్ ఎక్కడ వాడకండి దయచేసి, ఇదే మెసేజ్ ఇవ్వదలుచుకున్నానండి. మేము కాలనీలోనే గణేశుడి కార్యక్రమం జరుపుకుంటాము. ఇక్కడ ఈసారి మేము స్పెషల్గా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రతిష్ఠించాలని కాలనీ సభ్యులందరూ తీర్మానించుకుని ఈసారి మట్టి గణపతిని మేము ప్రతిష్ఠించాము. 11 రోజులు కూడా పూజ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా చేసి ఇవాళ వినాయకుడి విసర్జన కార్యక్రమం కూడా కాలనీలోనే ఇక్కడే కొలంలాగా ఏర్పాటు చేసి అక్కడే మేము
విసర్జన కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా మనందరి బాధ్యత, పూజలు పునస్కారాలతో పాటు. కాబట్టి ఇక్కడే విసర్జన కార్యక్రమం సాగించి ఆ మట్టితోటి మళ్ళీ మేము ఇక్కడ మా పార్కులు, ఉద్యానవనాల్లో దాన్ని ఉపయోగించి అందరికీ కూడా పూల కుండీలను ఏర్పాటు చేసి అందరికీ పంచుతామనేసి నిర్ణయించుకున్నాము. నాతో పాటు కూడా ఇక్కడ కాలనీ వైస్ ప్రెసిడెంట్ అయిన ఆదర్శ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఇంకా మా